యూరప్కి ఈ అక్రమ చొరబాటుదారుల సమస్య అమెరికాలో అల్లాడుతున్నారు, ఫ్రాన్స్లో అల్లాడుతున్నారు, బ్రిటన్లో అల్లాడుతున్నారు. ఇట్లాగ రకరకాలైనటువంటి సమస్యలు. ఇప్పుడు డెన్మార్క్లో ఒక విచిత్రమైనటువంటి సమస్య వచ్చింది. అక్కడ స్థానిక పౌరులు అత్యాచారాలకి గురవుతున్నారు ఎక్కువ మంది. ఎవరి ద్వారా అంటే ఈ ఎవరైతే ఇట్లాగా అక్రమ చొరబాటుదారులు లేకపోతే బ్రతకడానికి అంటూ ఆ దేశానికి వచ్చిన శరణార్థులు వీళ్ళ వల్లనే తూర్పు ప్రాంతం నుంచి ఆఫ్రికా ప్రాంతం నుంచి వచ్చినటువంటి క్రిమినల్స్ శరణార్థుల పేరుతో వస్తే వాళ్ళు డెన్మార్క్లో అనుమతి ఇవ్వడం వల్ల ఇది జరిగింది అన్నటువంటిది తాజా నివేదికలు చెప్తున్నాయి. టోటల్గా చూస్తే 15,000 మంది అత్యాచారాలకు గురయ్యారు. ఇలాంటి ఉట్టి సోమాలియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, తిండికి దిక్కు లేదని సోమాలియా వాళ్ళని అనుమతిస్తే 15,000 అత్యాచారాలకు వాళ్లే కారణమయ్యారు. టోటల్ డెన్మార్క్కి రిపోర్ట్ బయటపెట్టింది. జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల 0.5% అత్యాచారాలు జరిగితే, డేన్స్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల 0.7%, వియత్నాం నుంచి వచ్చిన వాళ్ళ వల్ల 1%, ఆఫ్ఘన్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల 3.5%, టర్కీ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల 4.5%, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల 5%, ఇరాక్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల 5.5%, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల 7%, లెబనాన్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల 7%, మొరాకో నుంచి వచ్చిన వాళ్ళ వల్ల 7.5%, సోమాలియా నుంచి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా 15.7% అత్యాచారాలు జరిగినాయి అన్నటువంటి లెక్క తేల్చారు. ఓవరాల్గా డెన్మార్క్కి సంబంధించినటువంటి రేప్ కేసులలో ఈ శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళ వల్లనే అన్నటువంటి విషయం ప్రధానంగా తేలింది.